హలో ఎవ్రీవన్, టుడే టాపిక్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ప్రైమ్ నెంబర్స్ కొంచెం డిస్కస్ చేసుకున్నాం. 1 to 100లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్నో, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది చెప్పుకున్నాము. ఈరోజు 101 నుంచి 200 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాము. చూడండి, ఆల్రెడీ మనం ముందు కూడా చెప్పుకున్నాం. 101 నుంచి 200 వరకు మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. 21 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో యాక్చువల్గా మన ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్పుకున్నామండి? ఇట్ హ్యావ్ కంటైన్స్ 2 ఫ్యాక్టర్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్ అని చెప్పుకున్నాం. సో ఏమవుతాయని చెప్పుకున్నాం? ప్రైమ్ నెంబర్స్ 2, 3 and 5 and 7 and so on. దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో చూడండి, 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏవి కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏవి కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏవి కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఓకే, అర్థమైందా? ఏదైనా ప్రైమ్ నెంబర్ దాని యొక్క మల్టిపుల్స్ ఏవి కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. అదొకటి మాత్రం మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 101 నుంచి 200 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రాయాలి, ఈజీగా చెప్తాను చూడండి. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ అంతే. ఓకే, చూడండి. ఫస్ట్ 101, 103 అండ్ 107 అండ్ 109. నేను ఈ 4 నెంబర్స్ తీసుకున్నా. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎలా అంటే, యూనిట్ ప్లేస్లో 1379 ఉండాలి. ఏముండాలండి? యూనిట్ ప్లేస్లో 1379. సరే, వీటిని బేస్ చేసుకుంటూ మనం కొన్ని నెంబర్స్ రాసుకుంటాం. చూడండి, 101 అంటే యూనిట్ ప్లేస్లో 1s వచ్చేలా మొత్తం నెంబర్స్ రాసుకుంటాం. అంటే 111, 121, 131, 141, 151, 161, 171, 181, 191. సేమ్ అలాగే 103 యూనిట్ ప్లేస్లో 3s వచ్చేలాగా మిగతా నెంబర్స్ అన్ని కూడా మనం రాసుకుంటాం. చూడండి, 113, 123, 133, 143, 153, 163, 173, 183, 193. సేమ్ 107, 109 కూడా మనము ఆ విధంగానే రాసుకుంటాం. అంటే 117, 127, 199 ఈ విధంగా మనము రాసుకుంటాం. మనకు ఇప్పుడు 101 నుంచి 200 నెంబర్స్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా మాక్సిమం నెంబర్ ఎంత ఉందండి? ఇక్కడ మనకి 200 ఉంది. 200 కన్నా పెద్దగా వచ్చే స్క్వేర్ నెంబర్ని మనం రాసుకోవాలి. ఏం చేయాలండి? ఇక్కడ మనం 200 కన్నా పెద్దగా వచ్చే స్క్వేర్ నెంబర్ని మనం రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 14 స్క్వేర్ చూడండి. 14 స్క్వేర్ ఏమవుతుంది? 196 అవుతుంది. సో 200 కన్నా 196 చిన్నదా పెద్దదా? చిన్నది. సో ఇది తీసుకో. నెక్స్ట్ 15 స్క్వేర్ తీసుకుందాం. 15 స్క్వేర్ ఎంత అవుతుంది? 225 అవుతుంది అనమాట. 200 కన్నా పెద్ద నెంబర్ మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 15 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మనం తీసుకోవాలి. ఏం చేయాలండి? ఇక్కడ మనం 15 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా తీసుకోవాలి. అండ్ 15 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ మనకి ఏమవుతాయండి? మనకి 2, 3, 5, 7, 9, 11, 13 ఇవి మాత్రమే 15 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఇక్కడ ఇన్ని నెంబర్స్ ఉన్నాయి, బట్ యాక్చువల్గా మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉండాలి? 21 ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. ఇందులో కొన్ని నెంబర్స్ క్యాన్సిలేషన్ అవుతాయి, అప్పుడు మనకి 21 ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అనమాట. సో ఇందులో ఉన్న మాక్సిమం నెంబర్ ఎంతండి? మనకి ఫస్ట్ 13. మాక్సిమం నెంబర్ ఎంతండి? 13. అయితే 13th టేబుల్ వచ్చినట్టయితే కనుక మనం ఈజీగా ఇవి చేయగలం అనమాట. సో 13th టేబుల్ నేను ఇక్కడ వేసి చూపిస్తాను, చూడండి. తీసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్ ఎంత ఉందండి? 101 ఉంది. అంటే మనం 13 టేబుల్ 13 7s 91. సో 91 లేదు కాబట్టి మనం 13 8s నుంచి చేసుకుంటే మనకి సరిపోతుంది. 13 × 8, 13 8s 104. నెక్స్ట్ 13 9s 117. 104 అనేది ఉందా? 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ఉండదు. నెక్స్ట్ 117 ఉంది కాబట్టి 117ని మనం క్యాన్సిల్ చేసుకుంటాం. నెక్స్ట్ 13 10s 130. ఇది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ 13 11s 143. యూనిట్ ప్లేస్లో 3 ఉంది కదా, అంటే 143 ఉంటుంది. సో
ఇది కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటాం. ఇక్కడ 101 నుంచి 199 ఉన్న నెంబర్స్ లో 13th టేబుల్లో ఏమన్నా డివిజిబుల్ అవుతాయి కనుక దాన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటాము. ఈ టేబుల్స్ లో ఉన్న ఏ నెంబర్స్ అయినా సరే ఇందులో డివిజిబుల్ అవుతాయి కనుక ఆ నెంబర్స్ మనం క్యాన్సిల్ చేసుకుంటాము. సో 13 టేబుల్ 13 12 ఎంత? 13 12 156. ఇది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఉండదు. 13 13 ఎంత? 169. యూనిట్ ప్లేస్ లో 9 ఉంది కాబట్టి 169 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. 13 14 ఎంత? 182. ఇది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది అవ్వదు. నెక్స్ట్ 13 15 ఎంత? 195. యూనిట్ ప్లేస్ లో 5 ఉన్నది రాసుకోలేదు కాబట్టి సో ఇది కూడా అవ్వదు. ఇంకా 13 16 అంటే 195 కన్నా ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఇక్కడ 199 వరకు తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడతో స్టాప్ చేసేస్తాము. ఓకేనా? ఇక్కడికి ఈ టేబుల్లో క్యాన్సిల్ అయ్యి ఏమయ్యాయి? 117 143 169 మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి. నెక్స్ట్ టేబుల్ 11th టేబుల్ చూడండి. 11 9s 99 అంటే ఇక్కడ ఉన్న 101 కన్నా తక్కువ. సో తీసుకోవాల్సిన లేదు అంటే ఎక్కడి నుంచి తీసుకుంటాము? 11 10s ని తీసుకుంటాం. 11 10s ఎంత? 1110. 1110 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి సో ఉండదు. 11 11s 121 అన్నది ఉన్నది. యూనిట్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి ఉంది. నెక్స్ట్ 11 12s ఎంత? 132. ఇది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఉండదు. 11 13s ఎంత? 143. ఇది యూనిట్ ప్లేస్ లో 3 ఉంది కదా సో ఇది ఉంటుంది. సో ఇది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే 13 11 11 13s 143 కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 11 14s ఎంత? 154. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఉండదు. నెక్స్ట్ 11 15s ఎంత? 165. యూనిట్ ప్లేస్ లో 5 ఉన్న నెంబర్స్ మనం తీసుకోలేదు కాబట్టి ఇది క్యాన్సిల్. నెక్స్ట్ 11 16s ఎంత మనకి? 176. ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఉండదు. నెక్స్ట్ 11 17s ఎంత? 187. యూనిట్ ప్లేస్ లో 7 ఉంది. సో యూనిట్ ప్లేస్ లో 7 ఉన్నది ఇక్కడ ఉంది కదా 187 సో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 11 18s ఎంత? 198. ఇది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఉండదు. సో ఇక్కడితో ఆపేయచ్చు కదా ఎందుకంటే 199 వరకే మనం తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడితో మనం ఆపేయచ్చు. 11 టేబుల్లో మనకి ఏం క్యాన్సిల్ అయ్యండి? 121 ఒకటి క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 143 2 టేబుల్స్లోనే 143 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 187 క్యాన్సిల్ అయింది. సో 11th టేబుల్ కూడా అయిపోయింది. సరే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత ఉందండి? మనకి ఇక్కడ 7 ఉంది. 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మనం క్యాన్సిల్ చేసుకుంటాము. సో చూడండి 7 15s ఎంతండి? 105. నెక్స్ట్ 5 అన్నది మనం యూనిట్ ప్లస్ లో 5 అన్నది మనం తీసుకోలేదు కాబట్టి ఇది క్యాన్సిల్. నెక్స్ట్ 7 16s ఎంతండి? 112. నెక్స్ట్ 7 17s ఎంతండి? 119. యూనిట్ ప్లేస్ లో 2 ఉన్నది మనం తీసుకోలేదండి ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది మనం క్యాన్సిల్ చేసుకుంటాం. 119 యూనిట్ ప్లేస్ లో 9 ఉన్నది మనం తీసుకున్నాం సో ఇది 119 ఇస్ ద క్యాన్సిల్. నెక్స్ట్ 7 18s ఎంతండి మనకి? 126. యూనిట్ ప్లేస్ లో 6 ఉన్నది మనం తీసుకోలేదు సో క్యాన్సిల్. 7 19s 133. 7 19s 133. యూనిట్ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి చూడండి 133 క్యాన్సిల్. ఓకే నెక్స్ట్ 7 20s ఎంతండి? 140. సో ఇది కూడా మనం తీసుకోలేదు యూనిట్ ప్లేస్ లో. 7 21s 147. చూడండి 147 ఉంటుంది. ఓకే 7 22s 154 కూడా ఉండదు. నెక్స్ట్ 7 23s ఎంత? 161 అనేది మనకి ఉంది. నెక్స్ట్ 7 24 ఈవెన్ నెంబర్ వస్తుంది 168 అది కూడా ఉండదు. నెక్స్ట్ 7 25s 175 వస్తుంది. యూనిట్ ప్లేస్ లో 5 ఉంది సో అది కూడా మనం తీసుకోము. 7 26 182. 7 27s ఎంతండి మనకి ఇక్కడ? మళ్ళీ 187. యూనిట్ ప్లేస్ లో 7 ఉంది కాబట్టి ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి 187 ఆల్రెడీ ఎక్కడో క్యాన్సిల్ అయింది. ఓకే నెక్స్ట్ 187. నెక్స్ట్ 7 28s 196. సో ఈ 196 తర్వాత మనం ఇంకా తీసుకోము ఎందుకంటే లాస్ట్ నెంబర్ అంతా 199 కాబట్టి సో ఆపేస్తాం. 7 కూడా మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5 అనేది 5 టేబుల్లో ఏవి కూడా క్యాన్సిల్ అవ్వవు, డైరెక్ట్గా చూస్తుంటుంటేనే తెలిసిపోతుంది. సో 5 కూడా మనం
తీసేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ 3 ఒకసారి పక్కన పెట్టండి. అండ్ 2 టేబుల్లో కూడా ఏవి కూడా అవ్వవు, ఎందుకంటే 2 టేబుల్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే ఉంటాయి. సో 2 టేబుల్ కూడా మనకి ఇక్కడ ఏమి కూడా క్యాన్సిల్ అవ్వవు, సో తీసేసుకోవచ్చు. ఇప్పుడు 3 విషయానికి వచ్చేస్తే ఈ నెంబర్స్ చూస్తుండగానే మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఎలా అంటే చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇచ్చిన నెంబరు మొత్తం అన్ని యాడ్ చేస్తే కనుక 3తో డివిజిబుల్ అవుతే కనుక ఆ హోల్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది అనే విషయం మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 0 1 ఉంది, 1 + 0 1, 1 + 1 2 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 1 + 0 1, 1 + 3 4 అనేది కూడా 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. 7 + 1 8 కూడా డివిజిబుల్ అవ్వదు. 9 + 1 ఇది కూడా డివిజిబుల్ అవ్వదు. ఇది చూడండి, 1 + 1 + 1 ఏమవుతుంది, 3 అవుతుంది. అంటే 3 అనేది 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది, మనం ప్రైమ్ నెంబర్ కాదు ఇది. నెక్స్ట్ 113 కూడా అవ్వదు, ఎందుకంటే అవుతుంది 3 + 1 4, 4 + 1 5 అవుతుంది. సో ఇది కూడా అవ్వదు. సో అలా చూసుకుంటే వెళ్ళండి. చూడండి, 1 + 2 3, 3 + 3 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఇది కూడా మనకి ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 127 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 129 అవుతుంది. 137 అవ్వదు, 139 అవ్వదు, 131 అవ్వదు. 141 4 1 5 6 ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ 149 కూడా అవ్వదు, ఎందుకంటే 9 + 1 10, 10 + 4 14 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు మనకి. నెక్స్ట్ 151 అవ్వదు, 153 అవుతుంది. నెక్స్ట్ 157 అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ 159 15 అవుతుంది కాబట్టి టోటల్ అవుతుంది. నెక్స్ట్ 163 అవ్వదు, 167 అవ్వదు, 179 అవ్వదు. నెక్స్ట్ 171 అవుతుంది 9 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 173 అవ్వదు, 177 అవుతుంది. నెక్స్ట్ 181 అవ్వదు, 183 అవుతుంది. 189 అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 191 అవ్వదు, 193 అవ్వదు, 197 అవ్వదు, 199 అవ్వదు. సో ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 21 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 21 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. టోటల్ మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉండాలని చెప్పండి, 21 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా లేవా? అందులో ఏంటి, 101 103 107 109 113 127 137 139 and 131 149 and 151 157 163 167 116 179 173 181 191 193 197 199. దీస్ ఆర్ ఏంటండి ప్రైమ్ నెంబర్స్. ఏ ప్రైమ్ నెంబర్స్ 101 నుంచి 200 మిడిల్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటండి 21. ఆ 21 ఏంటండి ఇవి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే కనుక మనకి ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా, చూసారు కదండి 101 నుంచి 200 మధ్యలో ఉన్న 21 ప్రైమ్ నెంబర్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ ట్రిక్స్ చెప్పాను కదండి. మరిన్ని ఈజీ ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.